డైలీ మనం నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ కూడా మాట్లాడుకుంటుంటాం, చర్చించుకుంటుంటాం. అందులో బ్రిటన్ గురించి చెప్పుకున్నాం. మతరాజ్యం కాబోతుంది, అక్కడ జరుగుతున్న పరిణామాలు. పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, సిరియా నుంచి, బంగ్లాదేశ్ నుంచి ఇట్లా వచ్చినటువంటి వాళ్ళు స్థిరపడిపోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బతుకులు బస్ స్టాండ్ అవుతున్నాయి. క్రమంగా మతపరమైనటువంటి అంశాలలో విభేదాలు వస్తున్నాయి. అక్కడ మతరాజ్యం తయారవుతుంది. 11 నగరాల్లో ఇప్పటికే మేయర్లు ఆయా దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు అన్నటువంటిది. ఇదే సందర్భంలో అమెరికాకి సంబంధించి ఇప్పుడు ఉపాధ్యక్షుడిగా పోటీ పడుతున్నట్టు రిపబ్లికన్ పార్టీ తరపున ఏదైతే మన ట్రంప్ వాళ్ళ పార్టీ తరపున పోటీ పడుతున్నట్టు డి వాన్స్ సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మనం ఇంతకుముందు అనుకున్నదే ఇప్పుడు ఆయన నోట్లో నుంచి వచ్చింది. శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదంటారు కదా. ఇప్పుడు వాన్స్ ఏమంటున్నారంటే, ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పుల్లో అణ్వాయుధాల విస్తరణ ఒకటి. బైడెన్ ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేస్తోంది. ప్రపంచంలోనే అణ్వాయుధాలు కలిగిన తొలి ముస్లిం దేశం ఏదవుతుందనే ప్రశ్న వస్తే ఇంతకాలం మనం ఇరాన్, పాకిస్తాన్ అవుతాయేమో అనుకున్నాం, కానీ చివరికి అది బ్రిటన్ అవుతుందని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే అక్కడ లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఇటీవల యూకేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో వాన్స్ వ్యాఖ్యలు అత్యంత కీలకమైనటువంటి. అక్కడ వాళ్లే ప్రోత్సహిస్తూ వచ్చింది ఈ వలసల్ని, అట్లాగే మతరాజ్యం వైపుకి వెళ్తున్నటువంటి దాన్ని. కాబట్టి ఇక రాబోయే రోజుల్లో అలా అవుతుంది అన్నటువంటిది ఈ కీలక స్టేట్మెంట్ అమెరికా కాబోయే ఉపాధ్యక్షుడు ఇవ్వడం అన్నటువంటిది సంచలనం అన్నమాట.